తారకాసుర సంహార నేపథ్యం ఈ కుమారస్వామి జననానికి సంబంధించింది. మహాబలిష్ఠుడైన తారకాసురుణ్ణి కుమారస్వామి జయించగలిగాడు కనుక జయాన్ని కోరి ముందుకు నడిచేవారు ఈ స్వామిని పూజించుకోవడం, తలచుకోవడం ఆనాటి నుంచి కనిపిస్తూనే ఉంది. జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కుజ రాహుకేతు దశలు నడుస్తున్నవారు, కుజదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహానికి అడ్డంకులు వస్తున్నవారు, వివాహం కానివారు, దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడచోపచారాలతో అర్పించడం వల్ల సత్ఫలితాలు పొందుతారని పండితులు చెబుతూ ఉన్నారు. సంతాన భాగ్యానికి నోచుకొని స్త్రీ పురుషులు ఈ రోజున సర్ప పూజలు చేసి సంతానం కోసం, శత్రు విజయాల కోసం స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ప్రత్యేకంగా పూజించాలి. సర్ప పూజలు, తాంత్రిక పూజలు చేసేవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారం తీసుకోకుండా